ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది. రండి, ఆలోచన మీదైతే ఆచరణ మాది. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడ. నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం. భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ, ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం. రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు పింఛనర్లు బలైపోతున్నారు. 4 అడుగులు వేయలేని వయోవృద్ధులు పింఛను సొమ్ము కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గత 3 రోజులుగా అవ్వాతాతల డబ్బులు పంపిణీ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం జోరుగా నడిచింది. సచివాలయం దగ్గర పింఛన్లు ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించారు. అనుకున్న విధంగానే వృద్ధులు, మహిళలు గ్రామ సచివాలయాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి భారత ఎన్నికల కమిషన్ తప్పించింది. దీంతో ఈ నెల 1న లబ్ధిదారుల చేతికి పింఛన్లు అందలేదు. దీంతో అవ్వాతాతలు కాసింత కలవరపాటుకు గురయ్యారు. పింఛన్ డబ్బులు సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో కలిగిన అసౌకర్యం పునరావృతమైంది. చంద్రబాబు ఇదంతా చేశాడంటూ అధికార పార్టీ చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీకి ఇది ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. వాలంటీర్ల ద్వారా గుమ్మం కదలకుండా పింఛన్ అందుకున్న వృద్ధులు నేడు వారి విలువ తెలిసిందంటూ చెప్పడం గమనార్హం. మరో 2 రోజుల పాటు పింఛను పంపిణీ చేపట్టనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో మంచానికి వీల్ చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందే వృద్ధ వితంతువులకు మాత్రమే ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ లబ్ధిదారులు మాత్రం నేరుగా సచివాలయాలు వచ్చేస్తున్నారు. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. మళ్ళీ ముసలమ్మ ఎక్కడ? మళ్ళీ ముసలమ్మ మా పాతపేట. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? పొద్దునాలుగు వచ్చానండి. మళ్ళీ ముసలమ్మ చంద్రబాబు నాయుడు నుంచి మమ్మడు ఆకాశ ఇకే ఉన్న అమ్మకి ఇచ్చి పెంటని పాటికి 3వ తేదీకి దొరికిపోవాలా మాది ద్వారా కణ చేసినాడు. మా ఇసురు అదంతా తాగేసాడు బాంధమూరు పోను చంద్రబాబు నాయుడు. పెన్షన్లు ఇవ్వకండి, మళ్ళీ మేము గెలిస్తే కల్పిస్తామంట అవునండి, అలాగే వస్తాను. నువ్వు గెలిచిన పేదలు ఆపని కూకుంటారా? జాగ్రత్త కాసి విజయం గారికి మన